ఎట్లా పడతాయి ఇలాగా. నువ్వు కూడా మేఘన అది అడ్డం అంటారు, నిలువ అంటారు. నువ్వు మడతేసేది నిలువేరాని పొడవ ఎంత చూసుకో, నీ కళ్ళు పెట్టుకో, క్లాస్ మొత్తం ఇట్లా తీసుకొని 22 ఉందా? 27 15 వరకు పెట్టేసేదాన్ని పొడవు. మేఘనా నీ కళ్ళు తిప్పుకోదాన్ని. శ్రావణి అడ్డం మడతేసి ఒకసారి చూసుకో, నిన్ను మడతాయండి. 15 పెట్టినా కూడా కింద నుంచి 15 పెట్టుకో, కింద నుంచి 15 వరకే ఉండాలి. టేప్ మొత్తం కిందకి పోవాలి, పైన మనకు వేడ్చి క్లాత్ ఉండాలి. అట్లాగా 15 అంగుళాలు. అంతేమ్మా. పదిహేను పెట్టుకున్నావా? అడ్డం ఎంత ఉంది చూడండి. పెట్టావా మేఘనా? 11 ఉందా? అంతవరకు బారుకు అట్లా ఉంచేసి, అట్లా ఉంచేసిన తర్వాత మనకి పిస్తాకి వచ్చేసరికల్లా 4 అంగుళాలే పెట్టండి. పైన 15 పెట్టేసిన తర్వాత పైన ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, అది కట్ చేసేయండి అమ్మకు అది విడిగా. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా స్కేల్ పెట్టుకొని కట్ చేసేయండి. పదిహేను అంగుళాల తర్వాత పైన ఎంత క్లాత్ ఉంది ఆ క్లాత్ని కట్ చేసేయండి. మిగిలిన క్లాత్ 12 అంతవరకు కట్ చేసేసేయండి. మీకు ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయండి. నాలుగు అంగుళాలు పిస్తా కడిగి పెట్టండమ్మా. పైన 11 అంగుళాలు వెడల్పు అంతే ఉంచేసి పిస్తాకి 4 అంగుళాలు లేదంటే 5 అంగుళాలు అంతకంటే ఎక్స్ట్రా అవసరం. వాళ్ళు 15 దాంట్లో 15 దాంట్లో ఎంత పెట్టుకుంటారు? 4 అంగుళాలు. అటుగా రాని ఇటు ఇటు నువ్వు కూడా మేఘనా ఇటు ఓపెన్ కండి. అలా తిప్పొద్దు, ఇంకా సైడ్ నీకంటే అట్లా ఉంచేసి లెఫ్ట్ హ్యాండ్ నుంచి కిందకి ఇటు పై నుంచి. మేఘనా నువ్వు కూడా ఎడం చేయి పైకి ఉండాలి, కుడి చేయి కిందకు ఉండాలి. 4 అంగుళాలు లేదంటే 5 అంగుళాలు ఇంకంతవరకే. అక్కడ డాట్ పెట్టుకోండి. కింద వచ్చేసి ఖచ్చితంగా 6 అంగుళాలు తీసుకోండి, కాళ్ళ దగ్గర. అక్క ఒకసారి చూడు, కొంచెం నాకు డౌట్గా ఉంది. అటువైపు అటు కాళ్ళ కళ్ళ నుంచి ఖచ్చితంగా 5 అంగుళాలు కానీ 6 అంగుళాలు కానీ పెట్టండి. అంతే. అటు కాదు, కింద కాళ్ళు ఇటు వస్తాయి, ఇటు వస్తాయి. అది నీ కళ్ళి పోవాలి. ఎడం చేయి, కుడి చేయి ఇటు రావాలి. 6 అంగుళాలు పెట్టుకోండి ఖచ్చితంగా. అక్కడి నుంచి కాస్త రౌండ్గా వచ్చేటట్టు గీయండి. అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఫస్ట్ ఒక చుక్క డాట్ పెట్టుకోండి.
ఆ నుంచి రౌండ్ రావాలి. ఇక్కడ నుండి అక్కడికి రౌండ్ తీయాలక్క. ఇక్కడ 5 అంగుళాలు పెట్టారు కదా, అక్కడి నుంచి అక్కడికి రౌండ్ తీయాలి. ఇక్కడికి తీయాలి. రౌండ్ చాలా జాగ్రత్తగా నీట్గా గీయండి. అంటే ఒకసారి చూడరా. చాలా ట్రై చేయి. చేయి తిరగాలి మెయిన్ చాలా. ఇలా రావాలి, కొత్త రావాలి, ఈ కొత్త రావాలి, కేక్ రావాలి. సరేనా? మీరేది ఓకే. రాలా అస్సలు రాలా. పట్టుకోగా పట్టుకో. ఇలా తిరగాలి. రౌండ్ ఇలా ఇలా రావాలి. అక్కడ చేయదు. ఇలా వచ్చి క్రాస్ పెట్టేసేసి తీసి మళ్ళీ వేయండి. కాఫీ మాత్రం కొట్టదు, చూసి మళ్ళీ గీసి మళ్ళీ నాకు పర్ఫెక్ట్గా చూపించండి. నేను బాగానే వచ్చింది మేఘనా, కొంచెమే పోయింది. నీది అసలు రాలేదు రాని చూసుకో. నీకు కొంచెం పొట్ట వచ్చింది శ్రావణి, పొట్ట తగ్గించు. నువ్వు ఉంటావు సన్నగానే ఉన్నావులే కానీ కాకపోతే ప్యాంట్ పొట్ట వస్తుంది. నీకు పొట్టలేదు, నీ ప్యాంట్కి పెడితే ఎంత శ్రావణి చెప్పు. నువ్వు సన్నగా లేవని దాన్ని మామూలుగా వచ్చేసి లావుగా పెడుతున్నావా రాణి? నువ్వు పేపర్లో చూసుకుంటావు అనమాట. నీలో లేని సన్నదనం పేపర్లో సన్నదనం పెడుతున్నావా నువ్వు? ఒకసారి చూపెట్టాను. ఇంకొంచెం రావాలి. కొంచెం ఎక్కడ పోయింది? కొంచెం ఇది ఇక్కడ ఇక్కడ పోయింది. ఇక్కడ నుంచి ఇలా రావాలి కదా, ఇక్కడ నుంచి ఇలా తింటాం. ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ నుంచి ఇలా తిరగాలి. చూడక్క ఒకసారి. సరేనా? ఇది వచ్చేసింది అంతే. ఏది మసాలా ఇక్కడ కొంచెం వెళ్ళి తగ్గించి మసాలా ఇక్కడ ఇట్లా ఇట్లా ఇక్కడ ఇక్కడికి ఇట్లా రావాలి. సరేనా? ఇక్కడ నుంచి తిరగాలి. ఇక్కడ తగ్గితే కొత్తలా వచ్చింది. ఓకే బాగా అంతే. రైట్ కానీ ఇది ఒకటే కట్ చేసి రౌండ్ ఎంత తీసుకుంటున్నావు అనేది కొలత చూసుకో. నువ్వు కట్ చేసేసేది నేనా, నువ్వు కూడా కొలత చూసేసుకొని కట్ చేసేసి. అది క్లాత్ మీద క్లారిటీగా తీసుకుంటున్నాను రాని, ఎందుకంటే ఇది మామూలుగా చిన్న ప్యాంట్గా కట్ చేపిస్తున్నా రౌండ్ రావడం కోసం. క్లాత్ నేనే నా డౌట్ ఏంటంటే నాకు ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నావో ఇక్కడ కూడా అంతే ఉంటుందా ఆ పైన? ఓకే చూసుకో.
పైన మనం తీసుకున్న అంగుళాలు ఇక్కడ మన రౌండ్ తిరిగే దగ్గర ఎంత తగ్గాలి అది అర్థం కావాలి కదా నాకు కూడా. క్లారిటీ తీసుకుంటే మంచిదేనమ్మా. నేను ఉందంటూ లేదుగా, చూసుకోండి. ఇక్కడ దాకా 5 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 3 ఉంది కదా. రైట్, బాగా వచ్చింది. రౌండ్ తిరిగేటప్పుడు చేయి జాగ్రత్తగా తిప్పండి. పేపర్ మీద చేయి పెట్టు. పేపర్ శ్రావణి కాళ్ళ నుంచి కట్ చేయి పెట్టు. రౌండ్ తిరిగి అంతే. చెయ్యి తిరగాలి, పేపర్ క్లాత్ తిరగకూడదు. దానికి కాస్త డాట్ పెట్టేసేయండి. ఎక్కడ డాట్ పెట్టాలి? మూల మీద, ఇక్కడ పైన, ఇక్కడ, అక్కడ కాదు, ఇక్కడ స్టార్టింగ్లో అక్కడ డాట్ పెట్టేసేయండి. అది తిప్పి మనం పెట్టుకోవడానికి. నువ్వు కూడా పెట్టేసేయండి మా మూల మీద డాట్ పెట్టి అక్కడ. మిగతా నువ్వు కూడా అక్కడ డాట్ పెట్టి. షేప్ తీయండి, ఎవరి పాయింట్ వాళ్ళకి షేప్ తీయండి. షేప్ ఎలా వచ్చింది? రైట్, బాగా వచ్చింది. ఓకే, మీరు వేయనా? రైట్, బాగా వచ్చింది. ముగ్గురి బాగా వచ్చింది. మా లైట్, సరేనా? మీరు కూడా అట్లా చేయండి లైట్గా. ఇప్పుడు ఇందాక వేస్ట్ క్లాత్ పక్కన పెట్టేసుకున్నారు కదా, 12 అంగుళాలు వచ్చిందని దాన్ని తీసుకోండి. రాసా దరికి రాని కత్తిరా, ఇంకా దరికి ఒక కంగుళమే, ఒక కంగుళం తీసి తినట్టు. అంతే చాలు. ఓయ్ ఓయ్, నువ్వు కాలు ఎత్తున్నావు ఏంది? మేఘనా ఏం తినొచ్చు? వేస్ట్ క్లాత్ తీసుకోమరని దాన్ని బారుకోడు అడ్డం పడతాయి. నిలువుగా నిలువుగా నిలువుగా. రైట్, ఇప్పుడు నీ కళ్ళు ఇంకో పేపర్ మొత్తం మడతేసింది నీ కళ్ళు ఉండాలి. మడతేసింది నీ కళ్ళు ఉండాలి. ఓపెన్ ఇటు పట్టుకుండాలి. ఓపెన్ ఇటు పట్టుకుండాలి. శ్రావణి మడతేసింది నీ కళ్ళు ఉండాలి. నువ్వు కూడా క్లాత్ తీసి కట్ చేసి దీన్ని రాసి ఏది కట్ చేయి. చేయి పెట్టి చేయి పేపర్ కింద పెట్టు. చేయి పేపర్ మీద పెట్టు. ఇప్పుడు పట్టుకో. కత్తెర లాస్ట్ రాని పేపర్ మీద పెట్టుమన్నా చెయ్యి. అది కత్తెర పెట్టుకోగా కట్ చేయి. దరికి బాగు నీ కొద్దిగా అవతలకి. అది క్రాస్. ఆ పేపర్ తీసుకుని 4 మడతలేదు కూడా. పది అంగుళాలు పెట్టమ్మా. కూడా 10 అంగుళాలు తీసుకోండి. మా వైపు అక్క నీ వైపు. కుడివైపు నుంచి తీసుకున్నామా ఎడమవైపు నుంచే.
కటింగ్ ఎప్పుడైనా ఎడమ వైపు నుంచే స్టార్ట్ చేయాలి. నీకు అది తిప్పుకో పేపరు. అంతవరకు కట్ చేసేయండి. అంతవరకు కట్ చేసేయండి. పదంగుళాలు పెట్టావా మేఘనా? స్టాండ్ నువ్వు పెట్టాను, కట్ చేస్తాను. వంకర టిక్కర్ రాకుండా స్ట్రైట్గా జాగ్రత్తగా కట్ చేయండి. దాని మధ్యలో జాయింట్ తీసేయమ్మా. మధ్యలో జాయింట్ ఏంటండి? అంతే. శ్రావణి నువ్వు కూడా కట్ చేసిందా? కట్ చేసిందే. తీసుకోవమే నన్ను కూడా. అవి మొత్తం ఎంత 10 అంగుళాలు పెట్టుకున్నావా? వెల్లడికి ఎంత ఉంది? మనం పొడవు 10 అంగుళాలు పెట్టుకున్నాం కదా. వెల్లడికి ఎన్ని అంగుళాలు వచ్చింది? 6 వచ్చింది. నీది మేఘనా? నీది రాణి? పక్కన పెట్టేసాను. అంతవరకు. ఇప్పుడు వేస్ట్ పేపర్ ఉంది కదా, వేస్ట్ పేపర్ మామూలుగా వచ్చేసి 2 అంగుళాలన్నర కట్ చేయండి బాల్. ఇది కూడా 4 మడతల మీదే ఉంది. 4 మడతల మీద నుంచి ఖచ్చితంగా 2 అంగుళాలన్నర కట్ చేయండి. అది కింద కాళ్ళ కాడ పట్టి మందంగా రావడానికి కోసం ప్యాంటుకు వేసుకుంటాం. 2.5 అంగుళాలు. అంతే. అట్లా బారు కట్ చేయాలి. అడ్డం కట్ బారు కట్ చేసేయండి. అడ్డం అదే ఆ వేస్ట్ క్లాతింగ్ కొంచెం ఉంది కదా, అది మనకు ముందుకి వేసుకుంటాం. బొందుకి అది మొత్తం మనం తీసుకున్న క్లాత్ అంతా 1.5 మీటర్. ఇప్పుడు మీరు క్లాత్ తీసుకొని అదే కొలతతోటి నా క్లాత్ వంకర పోకుండా ఎక్కడా కూడా పొరపాటు జరగకుండా కట్ చేసి చూపించండి. కట్ చేసి ఎవరి ముందు కట్ చేస్తే వాళ్ళు వచ్చి కుట్టేసేయండి. సరేనా?